ఏంటంటే వాడు చూసేది నా బొంద. ఇంతకీ ఎవడండి వాడు? ఎందుకలా బిహేవ్ చేశాడు? వదిలే క్రిష్, వాడెవడో ప్రేమ గీమా అని నా వెంట పడుతున్నాడు. ఏంటి ప్రేమ? ప్రేమిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది? ఇలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీస్ తో చెప్పి వాడి సంగతి తెలుస్తా. క్రిష్, తలనొప్పిగా ఉంది, కాఫీ చెప్పు ప్లీజ్. క్రిష్. ఓకే ఓకే. బేరర్ చెప్పండి సార్. 2 కాఫీ తీసుకునిరా. ఓకే సార్. శుభయోగములు, శుక్రగతి. బేరర్ ఏం కావాలి బావా? చెప్పండి సార్. ఇది తీసేసి 2 కాఫీ తీసుకురా. తీసురా తీసురా. వర్షయోగములు. అమ్మో, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? యాక్చువల్లీ నీలు, ఐ లవ్ దిస్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా? నా కాఫీ అంటే కూడా ఇక్కడ చాలా ఇష్టం. ఐ కమ్ రెగ్యులర్లీ యు నో. బావా ఆ, అటు చూడు బావా, మీ వాడు నీకు టోకరా ఇచ్చి ఆ అమ్మాయితో ఎలా టైం పాస్ చేస్తున్నాడో. ఇక్కడ కాఫీకి 100 తీసుకున్నా బానే ఉంటుంది. అందుకే ఇక్కడికి వస్తుంటాను. మొదలెట్టావా నసా మలపత్రాస్తుడా? మా వాడు బుద్ధిగా ఇంట్లో ఉన్నాడు. నిజమా? ఆ. ఏది ఫోన్ చేసి నిరూపించు. చాలా వరమే ఏదో డౌట్. ఆ ఫోన్ ఇటు నేను ఆ, నిరూపిస్తాను. ఇదిగో. ఊరికే వెధవ తిట్లు నువ్వు. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి. మా వాడైతే ఎత్తేవాడు కదరా. మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయి లిఫ్ట్ చేయట్లేదు బావా, ఖచ్చితంగా మీ వాడే. ఏ, నువ్వు ఏ నంబర్ కొట్టి ఏమిటో ఎలాగైనా కొడతాను. సరే కొట్టుకో. నీలు, నీ మూడు బాలేదన్నా ఓ జోక్ చెప్పనా? ఒక రోజు నేను ఇంట్లో ఉండగా మా నాన్నగారు ఫోన్ చేశారు. అప్పుడు నేను అన్నా కృష్ణ, చెప్పండి నాన్నగారు. ఏం లేదురా, నువ్వు ఎక్కడున్నావా అని. ఇంట్లోనే ఉన్నాను. ఏమన్నా అర్జెంట్ పైన రమ్మంటారా? వద్దులేరా, ఆ, నేనే వస్తానురా. ఓకే నాన్నగారు. ఉంటానురా. ఆ. ఏద్దామని. అలా నేను ఫోన్ కట్ చేసి చూస్తే మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. ఏంటి నేను జోక్ చెప్తే మీరు నవ్వరే? అది జోకా? Oh my God. నాకు జోకులు పెద్దగా రావు. ఏదో మీ మూడ్ చేంజ్ చేద్దామని. బావా ఆ, మీ వాడు ఇంట్లో ఉంటే వీడెవడు బావా? వీడా? ఆ. నీ అమ్మ. అబ్బో, వద్దు బావా, పంచాంగం ఇప్పొద్దు బావా, పద. బిల్లు తగలేసిరా. సరే బావా. వేధవా. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా కాఫీ తాగొచ్చు. ఏంటి ఈ చెత్త కాఫీ, షుగర్ లెస్ కాఫీ తీసుకొచ్చావు? అయ్యో క్రిష్, సారీ సార్, సారీ సార్, చూడలేదండి. సారీ సార్. షుగర్ ఉందే. రారా రా. వేధవా. కాఫీ తాగాలి గాని ఎంగిల్ కాఫీ మొహాన్ని కొట్టించుకోకూడదు. బావా నీ అమ్మమ్మ. అబ్బా, వద్దు బావా, పంచాంగం తెరవద్దు. ఆ, గొట్టంగా నాతో పెట్టుకోకరు రే. ఆ. బావా ఆ, మీ వాడి ఇంటి దగ్గర ఉన్నాడన్నావు కదా, ఆ. పద. అమ్మ తుంపర శాస్త్రి, పెట్టావా ఫిట్టింగు? ఏమిటండి అన్నయ్య గారు, పెళ్లి ఇంత హడావిడిగా ఫిక్స్ చేశారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా మ్యాచ్ అయ్యారు. సరిపేశారు. అయితే మాత్రం మూడో ముందు ముహూర్తం ఏమిటండి? మన చేతుల్లో ఏముందండి? అందుకే అన్నారు పెద్దలు, ఏమన్నారు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అదేమిటండి మా వాళ్ళు అలా అన్నారు? ఏమన్నారు ఏమిటి? పెళ్లిని స్వర్గంలో నిర్ణయించబడతాయని. నేను ఇంగ్లీష్ లో చెప్పింది అదే నేను అదే కదండి. తెలుగులో ఏడ్చాను. ఒరే కృష్ణ, పైకి బాగానే కృష్ణ! ముదిరినట్టుంది. ఒరే కృష్ణ, అల్లుడు, కృష్ణుడు, అల్లుడు, కృష్ణుడు ఏం చేస్తున్నావు ఏమిటి? ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే ఈ లోపల మీరు వచ్చారు. పంప తీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి పీటల మీదకి వచ్చేస్తావా ఏమిటి? ఏ అలా రాకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పంచె కట్టుకొని ఉత్తరీయం వేసుకొని రావాలి. ఇవిగో ఇవి కట్టుకో. ఆగు, ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి. అలా ఏం వీల్లేదు. ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి. నేను వాడి మేనమావని. నేను మేనమావనే, పెద్ద ముండావాణ్ణి. ముందు నావి అయినా కట్టుకోవాలి. సరే నా బట్టలే కట్టుకోవాలి. నావి కట్టుకోవాలి. లేదు నాది కట్టుకో. ఆపండి. మీ ఇద్దరు నావి కట్టుకో అంటే బట్టలు లేకుండా పెళ్లి పీటల మీద రావాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్, అలా వద్దలుడు. పొరపాటు నువ్వు అలా వచ్చావంటే ఆ. అక్కడ పెళ్ళైన ఆంటీలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి. మీ ఇద్దరికి నచ్చేటట్టు ఈ 2 పంచెలు కట్టుకుని వస్తాను. షూర్. యా షూర్, పదండి పదండి. ఓకే. ఆ మాటే వింటాడు. ఓకే. ఏమిటో నాకు పెరిగిపోతుంది. ఆయన 2 పంచులు ఎలా కట్టుకొస్తాడో చెప్పనా? చూస్తే పోలా. ఏమిటా కక్కుర్తి? కావాలంటే తలుపు తెరవమంటాను, లోపలికి వెళ్ళి చూడండి. వద్దులేండి, మా జ్యోతిష్కుడు నాకు పూర్ణాయుష్ ఉందని చెప్పాడు కదా, ఆ. మూసుకుని ఆ.
దేవుడా, ఓ మామూలు దేవుడా, ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్ళావు, చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్ళావు, చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్ళావు. ఏ దిక్కు లేని ఈ దిక్కుమాలినోడికి నువ్వే దిక్కయ్యావు. అందుకే అందుకే నువ్వు నాకు నచ్చావు. సొల్లాపి విషయం చెప్పు. ఇదేంటి, దేవుడేనా మాట్లాడింది? స్వామి, మీరేనా? ఏరా, అమ్మో! దేవుడు పాలు తాగితే చూస్తారు, దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు, మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు? అది అంటే మీరు నోటితో మాట్లాడారో తొండంతో మాట్లాడారో చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నోరు మూసుకొని మ్యాటర్కి రా. అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది. స్వామి, ఇప్పటిదాకా నేను అడిగింది ఏదీ మీరు నాకు ఇవ్వలేదు. చివరాఖరికి ఒక గొప్ప పని చేయబోతున్నాను. ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి. తథాస్తు. ఆ? అంటే ఈ నా కోరికకి పువ్వు సిగ్నల్ ఇచ్చావు అనమాట. అమ్మయ్యా, జీవితంలో ఈ ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావు. థ్యాంక్స్ స్వామి, వస్తా. ఆటో బాబు, ఎక్కడికి సార్? ట్యాంక్ బండి వస్తావా? ఏంటి సార్ పొద్దున పొద్దున కలర్ఫుల్ టీ షర్ట్, మెళ్ళ పూసల దండ, చేతిలో గులాబు, ప్లేస్ ఏమో ట్యాంక్ బాండ్. పోరితో అపాయింట్మెంటా సార్? హుస్సేన్ సాగర్ తో ఎంగేజ్మెంట్. ఇదేంటి సార్ కొత్తగా ఉంది? చూడాలనుంది కదా, నాతో రా. టికెట్ లేకుండా ఫ్రీ షో ఎక్కడ సార్? ఒరే కృష్ణ, అల్లుడు గారు, కృష్ణుడు, అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, లోపల ఇంకా ఏం అల్లుడు చేస్తున్నావు? గారు, అల్లుడు. ఎడి వీడు? ఆ, ఇదిగో ఏదన్నయ్య గారు? బాత్రూమ్ లో ఉన్నాడేమో, వెళ్ళి చూడండి. అల్లుడు, అన్నయ్య గారు ఇక్కడ లేడండి. ఆ, ఇదేమిటి అన్నయ్య గారు, మన పంచులు రెండు కిటికీ కట్టున్నాయేమిటి? అర్థమైంది. ఆ, వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడనుకున్నాను, కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుకుని పంచిస్తాడనుకోలేదు. ఇలా జారుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడో చెప్పమా. చెప్పమా మొహం నువ్వును. ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబోయ్. అంటే ఇంకా అంటే ఏంటి ఉందా? జెండాపై కపిరాజును, ఆ, జంపు జిలానీను, ఇక్కడ ఆపే బాబు, ఇక్కడ ఆపే. ఓకే. అటెక్కడ వెళ్తున్నాడబ్బా? ప్లీజ్ ఓకే. బోలో గణేష్ మహారాజ్ కి. ఏ, ఏం చేస్తున్నావు? అరే హుస్సేన్ సాగర్ తో అపాయింట్మెంట్ అంటే సూసైడ్ అంట. అవును. అరే ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా సావునికి? ఏ ఇక్కడ లోతుండదా? లోతేం కర్మ, 1, 2 మట్టి, మశానం, చెత్త చెదారం సర్వం ఉంటాయి దాంట్లో. అందులో దూకి నీళ్లు మింగలేవు అనుకో, మింగలేక కక్కలేక సావలేక బతకలేక కంపు సాగు వస్తావు. అవసరమా చెప్పు? నా మాట విని రా. రాదమ్మి రా, దిగు. రాదమ్మి, ఫ్రెష్ వాటర్ తమ్మి, డౌట్ ఏం పడకు. నిన్నెవరు కాపాడికి రాకుండా నేను చూసుకుంటా. ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు, వీడేంటి ఎంకరేజ్ చేస్తున్నాడు? క్యా సోచ్ రా రే భయ్? అరే ఆ చల్, అరే చల్ రే భయ్, చల్. అరే చల్. ఒక్క నిమిషం, ఆ, ఇది నా విజిటింగ్ కార్డు. ఓకే. ఈ డబ్బులు ఉంచుకో. ఇవన్నీ రా భయ్ సచ్చిలోకి. అరే జల్ రా భయ్, చల్. అరే చల్ ఒక్క చల్. నిమిషం, తీసుకుంటే తీసుకున్నావు కానీ నా చావు గురించి మా వాళ్ళందరూ చెప్పే కొంచెం నా దహన సంస్కారాలు భారీ ఎత్తున చేయించు. అరే భయ్ దేఖ్ లే తూ రే భయ్, తూ చల్. నడు నడు చల్. అన్ని ఛానల్స్ ను పిలిచి బాగా కవరేజ్ చేయించు. ఆ టీవీ నేను వాళ్ళకి పర్సనల్ గా చెప్పు, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ కూడా ఎక్కిస్తారా భయ్? తూ చల్ రా భయ్. అరే నడు రా భయ్, నడు. అరే ఫస్ట్ టైం సావు లైవ్ లో చూస్తున్నారా భయ్? అరే దూకురా భయ్, అరే కూతురా భయ్. టాటా బాయ్.